అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. సో వృద్ధులు వితంతులకి 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయలు చొప్పున అందించబోతుంది. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధుల విడుదలపై అయితే చాలామంది సందేశం అయితే ఉందన్నమాట. ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఈ యొక్క నిధుల విడుదలపై అయితే. సో దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగు అయితే వేస్తుందండి. సో నిధులు ఖచ్చితంగా విడుదల చేయాలని చెప్పేసి సో ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే ఎన్నికల్లో అయితే హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ వృద్ధులు వితంతులకి 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయల చొప్పున అందించబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే మనకి ఏటా 22,000 కోట్లలో నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేస్తుందన్నమాట. సో దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న తెలుస్తుందండి. సో త్వరలో నిధులు కూడా కేటాయించే అవకాశం ఉందండి. అయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు జమ చేస్తారండి. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు వేరే జిల్లాల నుంచి కూడా ఈ యొక్క పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టు తెలుస్తుందండి. అయితే దీనివల్ల ఏంటంటే మీరు ఈ పెన్షన్ మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తీసుకోగలుగుతారు. ఇది ఒక శుభవార్తని చెప్పాలి. అయితే దీనికి సంబంధించిన నిధులు కూడా మనకు త్వరలో కేటాయించే అవకాశం ఉందండి. దీనిపై కూడా మనకు త్వరలో అధికార ప్రకటన అయితే రానుందన్నమాట. ఎప్పుడు ఏ అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయగలుగుతాను. సో చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.